ఏడాది లోపే కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తాడు. లోక్సభ ఎన్నికల్లో 10 నుండి 12 సీట్లు గెలుచుకోవాలి. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటాం. ఆ శక్తి బీఆర్ఎస్‌కే ఉంది. బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బుజ్జగింపు రాజకీయాల కోసమే రాహుల్ ఆరటం. దేశం నెలిన రాజులు, మహారాజులను అగౌరవిస్తున్నారు. నవాబులు, నిజాములపై ఈగ కూడా వాలనివ్వరు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబును కాంగ్రెస్ ఏనాడు విమర్శించలేదు. కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయి, లేకుంటే గద్దె దిగిపో. అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకే ఉంది. రేవంత్ కి సవాల్ విసిరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందాం. అప్పుడే కేంద్రంలో సుపరిపాలన సాధ్యం. ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిద్దామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సాహస బాలుడికి సీఎం సన్మానం. ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాదంలో 6గురి ప్రాణాలు కాపాడిన బాలుడిని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిన వనపర్తి గ్రామ బీఆర్ఎస్ నాయకుడు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంటే రండి. పదవుల కోసం వచ్చి పార్టీని బద్నాం చేయొద్దు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు క్వింటాకు 500 బోనస్. ఇంటింటి ప్రచారంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. భీంభారత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న చిలుకూరు గ్రామ మాజీ సర్పంచ్ తో సహా మరో 100 మంది కార్యకర్తలు. నవాబ్పేట్ మండలంలోని గ్రామాల బీఆర్ఎస్ సర్పంచులు బీజేపీలోకి చేరికలు. కారణ జన్ముడే మళ్లీ ప్రధాని కావాలని బలమైన ఆకాంక్ష. కొండాకు కొండంత అండగా సర్పంచుల చేరికలు. ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని బీజేపీ బీఆర్ఎస్ లను ఓడిద్దాం. రెండు పార్టీలు ఒక్కటై ప్రజలను వంచిస్తున్నాయి. కాంగ్రెస్ ను గెలిపించండి, కులగణన చేస్తాం. మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి. కూకట్పల్లి 121 డివిజన్ లో భారీ రోడ్ షో. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు. రేసులో పలువురు సీనియర్లు. 4-5 రోజుల్లో అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం. బీజేపీ జాతీయ నేతల ముప్పేట ప్రచారం. వరుసగా 3 రోజుల పాటు తెలంగాణకి అగ్రనేతలు. నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రేపు సంగారెడ్డికి ప్రధాని మోడీ. మే 1న చార్మినార్లో అమిత్ షా రోడ్ షో. రోడ్డు ప్రమాదాలపై డీజీపీ సీరియస్. ట్రాన్స్పోర్ట్ భవనాల శాఖలతో సమన్వయం చేసుకోవాలి. తరచూ ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించండి. రాష్ట్ర పోలీసులకు డీజీపీ ఆదేశాలు. నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు పనులు వేగవంతం. రేవంత్ కలల ప్రాజెక్టు కోడ్ ముగియగానే కార్యరూపం. పూర్తయిన లైడార్ సర్వే, కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ. సంవత్సరంలోగా పూర్తి కానున్న ప్రాజెక్టు. 1,30,000 ఎకరాలకు అందనున్న సాగునీరు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎంపీగా పోటీనా? బహుజన వాదాన్ని దొరకు తాకట్టు పెట్టిన ప్రవీణ్ కుమార్. రాజ్యాంగాన్ని మారుస్తామంటే కేసీఆర్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది. రైతుల ఉసురు తీసిన బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు. విలేకరుల సమావేశంలో కేసీఆర్, ఆర్ఎస్పీపై బీజేపీపై డాక్టర్ మల్లు రవి ఫైర్. త్వరలో వందే మెట్రో రైలు. నగరాల్లో ప్రజా రవాణా అవసరాలు తీర్చేలా ప్రణాళిక. జూలై నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలక సన్నాహాలు. 12 కోచ్లతో మెట్రో రైలు ప్రయాణం. ఆ తర్వాత 16 కోచ్లకు పెంచాలని యోచన. శంషాబాద్ విమానాశ్రయం వద్ద చిరుత కలకలం. ఓ ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసెస్ సెంటర్ వద్ద సంచారం జోన్లు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు. 2023లో తెలంగాణ ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరిదే. 7 రాష్ట్రాల్లో 6 నెలలకు పైగా కొనసాగిన సమావేశాలు. 500కు పైగా బిల్లులు, 53 లక్షల కోట్లకు పైగా బడ్జెట్లకు ఓకే. పీఆర్ఎస్ఎల్ లెజిస్లేటివ్ సంస్థ నివేదికలో గణాంకాలు వెల్లడి. నామినేషన్ల ఉపసంహరణపై నేతల దృష్టి. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీలో మొదలైన పరిషల్. పోటీలో స్వతంత్రులు, గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు. ఉపసంహరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న ప్రధాన పార్టీల నాయకులు. పొరుగు రాష్ట్రంలో 420 హామీలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై నోరు పారేసుకున్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. ఆగస్టులో రుణమాఫీ ప్రకటనపై విమర్శలు. భువనగిరి ఎవరిదో? ప్రధాన పార్టీల మధ్య ప్రతిష్టాత్మక పోరు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు సవాల్గా ఎన్నిక. చామలను గెలిపించే బాధ్యత వారిపైనే. బీఆర్ఎస్ తరపున బరిలో క్యామ మల్లేష్. ఎంపీ మాజీ బూర నర్సేగౌడ్ బీజేపీ నుంచి.